నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. తల్లిదండ్రుల గురించి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఎవరికైనా సరే, తల్లిదండ్రులు ఉన్నవారు ఎవరైనా సరే అన్న, ఎవరైనా తల్లిదండ్రుల్ని మీ పట్లనే ఉంచుకోండి. మీ పట్ల గౌరవంగా ఉంచుకోండి. మీ దగ్గరనే ఉంచుకోండి. మీ పట్లనే వాళ్ళకు స్వేచ్ఛనివ్వండి. వాళ్ళకు మంచి స్ఫూర్తినివ్వండి. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా సరే తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో వదిలేయకండి. అలాని అనాథలను చేయకండి. తల్లిదండ్రులు ఉన్నా కూడా తల్లిదండ్రులు మన పట్లనే ఉండాలి. మనం కొడుకులు ఉన్నా కూడా తల్లిదండ్రుల్ని కొంతమంది తీసుకెళ్ళి సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నాం మనం. కొంతమంది తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో వదిలేయడం, ఇంట్లో భార్య అన్నదని చెప్పేసి తీసుకెళ్ళి వదిలేయడం అది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చిండ్రు. వాళ్ళు జన్మనిస్తేనే కదా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. మన భార్య, మన పిల్లలు మనకు వచ్చిండ్రు కాబట్టి. వాళ్ళు లేకుంటే మన భార్య ఎక్కడి నుంచి వస్తుంది, మన పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేయమనగా ఏముందంటే, తల్లిదండ్రులు మీ పట్ల ఉంచుకోండి. వాళ్ళ సంతోషాలు అడగండి. వాళ్ళకి ఏం కావాలని ఇవ్వండి. వాళ్ళకి ఏం కావాలో పెట్టండి. తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువలు తెలుసుకోండి. తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళ ఫోటోలకు దండలేసి 10 మందిని పిలిచి అన్నదానం పెట్టడం వాళ్ళు గొప్పతనం కాదు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకొని, వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని, వాళ్ళని మంచిగా చూసుకొని, మన చంటి పిల్లల్లాగా, మన కూతురులా, మన కొడుకులాగా చూసుకొని, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల పట్ల గౌరవం ఇవ్వండి. మనం ఎన్నో పూజలు చేస్తామన్న. ప్రతి టెంపుల్కి వెళ్తాం. ప్రతి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాం, పూజలు చేస్తాం. దేవుడా నాకు ఇది చేయు, నాకు అది చేయు, నాకు ఇది కావాలా, నాకు అది కావాలంటాం. కానీ ఏది మనకు దేవుడు ఇవ్వడు. మన తల్లిదండ్రుల దాటి నుంచే ఆశీర్వాదం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి అన్న. వాళ్ళు మీరు కొడుకులు ఉన్నా కూడా వాళ్ళని అనాథలను చేయకండి. చేసి వాళ్ళ పట్ల అశుద్ధం పెంచకండి. వాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళ సంతోషాలను వెతకండి. వాళ్ళ సంతోషం చేయండి. మంచిగా అన్నం పెట్టండి. వాళ్ళకి ఏం కావాలో అడగండి. మదర్ కానీ ఫాదర్ కానీ అడిగి వాళ్ళ విషయాలు తెలుసుకోండి. మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు కేటాయించి వాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ నీకేం కావాలా, నాన్న నీకేం కావాలా అని చెప్పేసి వాళ్ళ సంతోషాలు వెతికి వాళ్ళకి తెచ్చివ్వండి. మీరు ఎంత సంపాదించినా వాళ్ళకి మీరు ఇచ్చిన సంతోషంలో వాళ్ళు ఎంతో తృప్తిగా ఆనందపడతారు. మీరు కోట్లు ఇచ్చిన విలువ లేని సంతోషం వాళ్ళు. మీరు కనీసం ₹10 పెట్టి మీరు ఏది వస్తువు పెట్టినా నా కొడుకు కొనిచ్చి నన్ను సంతోషంగా చూసుకుంటానని 10 మందికి చెప్పుకొని నీ పేరు గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని అనాథలు చేయకండి. అనాథాశ్రమాల్లో వదిలేయకండి. వాళ్ళు ఉన్నప్పుడే జాగ్రత్త చూసుకోండి. వాళ్ళ సంతోషాలు అడగండి, పెట్టండి. వాళ్ళ సంతోషంగా ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా టెంపుల్కి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. దేవుడు నాకు ఇది కావాలి, ఇది కావాలి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదన్న. పొద్దున లేచి మనం తల్లిదండ్రుల పాదాలు మొక్కి మీరు బయటకు వెళ్ళడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కావు. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఆ దేవుడి ఆశీస్సులు, నీ తల్లిదండ్రుల ఆశీస్సులతోనే నువ్వు సంతోషంగా ఉంటావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆశిస్తారని, ప్రతి ఒక్కరు కూడా మీకు దీనిపై స్పందిస్తారని ప్రతి ఒక్కరికి నీ చేతులెత్తి మరీ దండం పెడుతున్నా. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను చూసుకోండి. తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళ పట్ల గౌరవం ఇవ్వండి. గౌరవంగా చూడండి, గౌరవించండి. వాళ్ళకి అన్నం పెట్టండి బుక్కెడు. వాళ్ళ సంతోషం ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా నేను కోరాల్సింది ఇదే. ప్రతి ఒక్కరు కూడా మరీ థ్యాంక్స్. వెరీ మ్యాచ్గా మరీగా చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఇవ్వండి. నేనే చెప్పాల్సింది చెప్తున్నా. దీనిపై మీ స్పందన ఏంటో నాకు మెసేజ్ ద్వారా కామెంట్ బాక్స్లో రాయండి. కామెంట్లో చెప్పండి. తల్లి జై తెలంగాణ, జై హింద్, జై భారత్, జై మాతృభూమి, జై శ్రీరామ్.